హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మష్రూమ్తో బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తానండి. మష్రూమ్లో బటర్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, గ్రేవీ అయితే అచ్చం హోటల్లో మనం తిన్నట్లే ఉందండి. దీంట్లోకి మనం బటర్ నాన్ కానీ, చపాతీ కానీ, పుల్కా కానీ వేసుకొని తింటుంటే అబ్బబ్బా టేస్ట్ అంత రుచిగా ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తామన్నమాట. సో దీనికైతే నేను చూసారు కదా, ఒక జీడిపప్పులు అయితే ఒక 4 నుంచి 5 అయితే తీసుకున్నానండి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా తీసేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా మనము కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. దీన్ని పేస్ట్ లాగా పక్కన చేసేసుకుంటే ఇక మష్రూమ్ అయితే మనకు చూసారు కదా, ఈ సీజన్లోకైనా ఏ సీజన్లో అయినా మనకు మష్రూమ్ దొరుకుతుంది కాబట్టి మష్రూమ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ ఇది తెచ్చి అయితే నేను ఒక 2 to 3 days అయి ఉంటుందండి. సో చేయడానికి కుదరక అట్లే పెట్టేశాను అనమాట. సో ఈరోజు ఎలాగైనా చేయాలని ఫిక్స్ అయ్యి మరి స్టార్ట్ చేశాను. సో ఇట్లా తీసేసిన తర్వాత వీటిని అయితే వాటర్లో నీట్గా 1కి 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలండి. సో వాష్ చేసుకున్నాక చూడండి, వీటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగైతే కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాదు, అలాగని మరీ పెద్దవి కాదండి. సో ఈ సైజ్ అయితే సరిపోతుందన్నమాట. సో అన్నిటినైతే నీట్గా ఇట్లా కట్ చేసేసుకున్నాను. కొంతమంది అయితే ఒక్క మష్రూమ్ని 4 పీసెస్ లాగైతే కట్ చేసుకుంటారు. అలాగైనా చేసుకోవచ్చు అనమాట. నేను కొద్దిగా కలిసి వస్తుందని చిన్న చిన్నవిగా అయితే చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఫైనల్గా మొత్తాన్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకున్నాను. వీటిని అయితే ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలండి. వీటి లోపల కొద్దిగా బ్లాక్గా ఉంటుంది కదా, సో అది ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే తీసేయవచ్చు, లేదు అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసానండి. అలా వేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా, వీటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. దీనికంటే ముందుగా నేనైతే ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించాను కదా, కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని అయితే చూసారు కదా తీసేసుకున్నాను. అలాగే కొద్దిగా టమోటాలను అయితే అంటే ఒక 2 టమోటాలను అయితే పేస్ట్ లాగా చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇందులోకైతే బటర్ అండి, ఇట్లా మనకు బటర్స్ అయితే వస్తాయన్నమాట చిన్న చిన్నవి. వాటిల్లో ఒక 2 బటర్స్ అయితే తీసుకొని ఫస్ట్ మనము ఒక కడాయి అనేది పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను ఫస్ట్ బటర్ అయితే వేసేసాను. సో చూసారు కదా, ఎటువంటి ఆయిల్ అయితే వేయలేదండి, ఓన్లీ బటర్ మాత్రమే వేసి ఈ మష్రూమ్స్ని ఫ్రై లాగా చేసేసుకున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల కొద్దిగా ఇవి మగ్గుతాయి, ఉడికేటప్పుడు తొందరగా కుక్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వీటిలలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. సో ఇలా ఫ్రై చేసినప్పుడు ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా పోయి అది కొద్దిగా ముడుచుకున్నట్టు ఫ్రై అవుతాయి. సో అందుకని ఇందులో ఓన్లీ బటర్ మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇంకా ఇందులో మనము ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ వేయలేదు కాబట్టి అడుగు అనేది అంటుకుంటుందని నేనైతే 2 మినిట్స్కి ఒకసారి అలాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. సో ఇవి మనకు ఇట్లా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి. మనకు ఈ మాత్రం అంటే ఒక 40% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని దాని తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి. సో ఆనియన్ వేసేసుకొని ఇది మనకు మంచి రంగు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇక ఆనియన్స్ను కూడా వీలైతే ఇంకా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవచ్చు. ఇక ఇందులోకైతే కొద్దిగా 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా పట్టా ఉంటుంది కదా, అదైతే వేసానన్నమాట. సో ఇది వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ వేసుకుంటే కొంచెం మనకు మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఆనియన్స్ మనకు ఈ రంగులో ఉన్నప్పుడే మనమైతే అల్లం పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇక అల్లం పేస్ట్ వేసినప్పటి నుంచి మనం అడుగు అనేది అంటుకుంటూ ఉంటుందండి. సో అందుకనేసి మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇక మనకు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, అలాగే మనకు ఆనియన్స్ కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఆనియన్స్ మనకు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయండి. సో ఇలాంటి టైంలో ఇంతకుముందు మనము జీడిపప్పు అలాగే కొబ్బరిని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసాను. ఇక ఇది కూడా అంతేనండి, కొబ్బరి ఉంది కాబట్టి అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది. సో అందుకని వేసినప్పటి నుంచి మొత్తం అడుగు అనేది అంటుకోకుండా కలుపుకుంటూ ఉన్నాను.
సో మనకు ఇదంతా కూడా కొబ్బరి కూడా లైట్గా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమోటాలను అయితే పేస్ట్ చేసుకున్నాం కదా, ఇక దాన్ని కూడా అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా మగ్గటానికి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే పెట్టామంటే ఇవైతే బాగా వాడిపోతాయండి, అంటే బాగా మగ్గుతూ ఉంటాయి. సో అలాంటి టైంలోకి ఇందులోకి కొద్దిగా కారము ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక వేసుకున్నప్పటి నుంచి మనకు టమోటాలు కూడా లైట్గా పచ్చివాసన వస్తూ ఉంటాయండి. సో అందుకనేసి మనం కలుపుకుంటూ ఈ పచ్చివాసన అంతా కూడా మనకు ఆయిల్లోనే బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా ఇందులోకి నేను కొద్దిగా కస్తూరి మేతిని అయితే వేసానండి. ఇలాంటి మనం బటర్ మసాలా కర్రీస్ ఏది చేసుకున్నా ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి వేసామంటే టేస్ట్ అనేది నిజంగా ఈ కస్తూరి మేతి వల్లే టేస్ట్ మారుతుంది. నిజంగానే ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే కంపల్సరీగా వేస్తానన్నమాట. సో ఇవి మొత్తం వేసేసుకొని కూడా నీట్గా కలిపేసుకున్నాను. ఎంత కలుపుతున్నా కూడా అడుగు అనేది అంటుకుంటూనే ఉంటుంది. సో అందుకని మధ్య మధ్యలో ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి కలుపుతూనే ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా చిటికెడు పసుపును కూడా యాడ్ చేశాను. కారము అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకున్నానండి. కారం సరిపోలేదనుకుంటే మనం ఇంకొద్దిగా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం చూసారుగా ముద్దగా గ్రేవీ లాగైతే అయిపోయింది. పైగా అడుగు అనేది కూడా బాగా అంటుకుంటూ ఉంది. సో ఎంత మిక్స్ చేస్తున్నా అడుగు అనేది అంటుకుంటూనే ఉందండి. సో మనకి ఇలా ముద్దగా పచ్చివాసన పోయే బాగా ఇవి ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. సో చూసారు కదా మనకి ఎంత గట్టిగా అయిపోయిందో. సో ఇలాంటి టైంలో మనం ఇందులోకి మనకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇక వాటర్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ బాగా కుక్ చేసుకొని తర్వాత వాటర్ ఎంత కావాలో అయితే వేసేసుకున్నాను. ఇక వాటర్ వేసుకొని ఈ వాటర్లో కూడా మనకు మసాలా అనేది బాగా కుక్ అయితే ఈ పచ్చివాసన అంతా కూడా పోతుందండి. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో వాటర్ వేసేసుకున్నాక చూసారు కదా ఈ వాటర్ మొత్తం గ్రేవీ లాగా ఇలా బాగా పులుసు అనేది ఉడికే టైంలో ఇందులోకి ఇంతకుముందు మనం మష్రూమ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇవి ఆల్రెడీ మనకు 40% కుక్ అయిపోయాయండి. ఇంకో 60% మనకి ఇవి ఇందులో కుక్ అయితే సరిపోతుంది. ఈ మసాలా అంతా కూడా వీటికి పట్టుకొని అది కుక్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక ఇది వేసినప్పుడు మూత అనేది క్లోజ్ చేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అయితే సరిపోతుంది. సో చూసారు కదా ఇక్కడ గ్రేవీ అయితే ఆల్మోస్ట్ మనకు చిక్కగా వచ్చేసింది. ఇందులోకి కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా కూడా ఇది ముక్క అనేది బాగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. అలాగే ఆయిల్ కూడా మనకు పైన తేలుతుంది అంటే మనకు మసాలా అంతా బాగా కుక్ అయిందని అర్థం అండి. సో గ్రేవీ చూసారు కదా ఎంత చిక్కగా పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో అయితే వచ్చింది. సో ఫైనల్గా నేనైతే గ్యాస్ అనేది ఆపేసి ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. సో చూసారు కదా ఎంతో టేస్టీగా అలాగే మనకు హోటల్ స్టైల్లో చేసే స్ట్రక్చర్తో అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. Thank you for watching.